తెలుగు మన ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త జాతి గీతాన్ని, తెలుగు జాతి అదే గీతాన్ని ఎక్కడికి రాబోతున్నా చెప్పాలి కదా. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇది అనౌన్స్ చేసినటువంటి పాట. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర సారస్వత పరిషత్ నేపథ్యం చెప్పకపోతే ఈ పాట ఎందుకు అనౌన్స్ చేశానా, నేను వ్యక్తిగతంగా చేశాను అనుకుంటారు. విషయం ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా 2వ తారీఖు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది, భాగ్యనగరం. ఇప్పుడు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో దాని ఉత్కృష్టతని, దాని యొక్క వాంగ్మయ సాహితీ వైభవాన్ని, చారిత్రక వైభవాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా బాగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకు శంకరంబాడి వారు రాసినటువంటి గీతం మీద నేను చిన్నప్పుడు స్కూల్లో పాడుకున్నటువంటి పాట అది. మాకు అపారమైనటువంటి భక్తి. అందులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంచుకున్నటువంటి పాట అది. అందులో రుద్రమ్మ భుజశక్తి అని తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. దాన్ని మనం గౌరవిస్తూనే, అది తెలుగు జాతి గీతంగా మనం భావిస్తూనే, దాన్ని గౌరవిస్తూనే మరొక కొత్త పాట. అది తల్లి అయితే ఇది పిల్ల. అదే పిన్ అనుకోండి, ఇంకోటి పెద్దమ్మ అనుకోండి, చిన్న అదొక అమ్మ, ఇదొక అమ్మ. మనకి గ్రామ దేవతల్లాగా, మనకి భాషామ తల్లులు ఏమంటే. ఇంకొక పాట ఇందులో అల్లూరి సీతారామరాజు గురించి, అలాగే అన్నమయ్య గురించి, తర్వాత పెంగళి వెంకయ్య గురించి, ఆ తర్వాత కనిగడ్డ హనుమంతు, డొక్కా సీతమ్మ గురించి, ఇలా అనేక మంది గురించి అటువంటి పాటలు, స్ఫూర్తిదాయకమైనటువంటి పాటలు తీసుకుని, పైగా నేను దాన్ని అనౌన్స్ చేశానంటే ఒక స్ఫూర్తి గీతం కావాలని అనౌన్స్ చేశాను. ఇది రాష్ట్ర అధికార గీతం అని నేను చెప్పలేదు, రాష్ట్ర స్ఫూర్తి గీతం కావాలి, దానికి మేము ₹1,00,000 బహుమతి ఇస్తాము. దాన్ని చక్కగా రూపొందించి, దాన్ని నేను రాయగలిగి నేను రాస్తానంటలే, పాడగలిగి నేను పాడతానంటలే, మ్యూజిక్ చేయగలిగి నేను చేస్తానంటలే, వేరే వాళ్ళ చేతి చేయిస్తానంటున్నా. అది చేసిన తర్వాత అది ముఖ్యమంత్రి గారికి పట్టుకెళ్ళి, అయ్యా ఈ గీతాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే సంతోషము, మీరు మిగతా ఎన్ని గీతాలైనా ఉపయోగించుకోండి. అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో ఒక 3వ తరగతిలోనో, 4వ తరగతిలోనో, 5వ తరగతిలోనో ఈ పాటని ఒక పాఠ్యాంశంగా పెడితే మన గత వైభవం గురించి తెలుస్తుంది అన్నది మా ఉద్దేశం. అంతే తప్ప ఒక గీతాన్ని అవమానం చేయాలని కానీ కాదు. ఇప్పటికీ నాకు శంకరంబాడి వారు రాసినటువంటి పాట తెలుగు జాతి యొక్క సమగ్రమైనటువంటి స్వాభిమాన గీతంగా నేను భావిస్తాను ఆ గీతాన్ని. దాన్ని ఎప్పుడు మనం గౌరవించాల్సిందే. తెలుగువారు ఎప్పుడైనా సరే మనసిప్పి పాడుకోవాల్సినటువంటి గీతం అది. కానీ ఆంధ్ర రాష్ట్రము ఈనాటి భౌగోళిక పరిస్థితులు బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి గీతము అవసరము అని మా యొక్క సభ్యులు, ఆంధ్ర సారస్వత పరిషత్తులు దాన్ని భావించారు. దానికి ఉద్దేశంతోనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పెద్దలు నేను మండల బుద్ధప్రసాద్ గారు కానీ, అన్నయ్య ఆరగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కానీ, మీలాంటి వాళ్ళతోటి నేను అందరితో పెద్ద వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇలా వెళ్తారు, ఇది అవసరమని భావించారు అందరూ కూడా. అంటే గోకుని సడన్గా చదివితే ఏంటంటే మరి ఆ పాట సంగతి ఏంటి అని అర్థం అవుతారు. కానీ ఆ పాటను మేమే వదిలేస్తాను అంటలే. అది ఇప్పుడు తెలుగు జాతికి, సమస్త తెలుగు జాతికి ఆ పాట అవసరము, స్ఫూర్తి కోసము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 13 జిల్లాలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్వాభిమాన స్ఫూర్తి గీతం ఉండాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. అది ప్రభుత్వం మేము ఇచ్చిన గీతం వాడుకుంటే వాడుకోవచ్చు, వాడుకోకపోతే వాడుకోవచ్చు. ఎన్ని పాటలైనా రాయొచ్చు, రావచ్చు. మేము ఆంధ్ర సారస్వత పరిషత్ మేము పెట్టుకుంటాము, లేకపోతే మేము దీన్ని ప్రచారం చేస్తాం, మంచి వీడియో తీస్తాము, ప్రచారం చేస్తాం. మా ఉద్దేశం ఏంటి, అందులో నా పేరు ఏదన్నా ఉంటుందా? ఉండదే. నేను మహానుభావులు ఎవరు పాట రాస్తే వాళ్ళ పేరు ఉంటుంది, ఎవరు సంపన్నం చేసినారో వారి పేర్లన్నీ ఉంటాయి అందులో. ఇది బేసిక్గా నేను కరెక్ట్గా మీకు క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను మామూలుగా ఆయన ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం రాసిన మా శంకరంబాడి సుందరాచార్యుని గీతం, అది ఎప్పటిది మన తెలుగు వారికి తలమానికంగా ఉంటుంది. భౌగోళికంగా 2 భాగాలుగా రాష్ట్రం ఉండిపోయింది కాబట్టి భౌగోళికంగా ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని అందులో లేని అంశాలని కలుపుకుంటూ కొత్తగా ఒక సరికొత్త గీతాన్ని తెలుగు జాతికి అంకితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ఇవ్వాలని ఒక సంకల్పంతో, కానుకగా ఇవ్వాలని సంకల్పంతో. అధికారిగా గీతంగా పెట్టమని మేమే అడగం, అది వాళ్ళ ఇష్టం. అది పూర్తి గీతం ఇస్తున్నామండి, ఇది మేము కానుకగా ఇస్తున్నాము, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము పెట్టుకుంటాం. అది అయితే మీరు జూన్ 2వ తారీఖుతో మనకి 2 రాష్ట్రాల యొక్క 10 ఏళ్ల రాజధాని అంశం అయిపోయింది కాబట్టి కరెక్ట్గా 2వ తారీఖు నాడే ప్రకటించారు. 1వ తారీఖు ప్రకటించారు. అమరావతి రాజధాని కదా. ఇప్పుడు అమరావతి, ఇప్పుడు నేను గెజెట్లోని వాటిలో చూశాను. నేను చూసిన దాన్ని బట్టి నేను గూగుల్లోకి వెళ్ళి కొడితే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని అమరావతి అని వస్తుంది. దీనికి ఈ పాటకు మీరు 2వ తారీఖు నాడు ప్రకటించారు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా. దానికి స్పందన ఎలా వస్తుందండి? అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అందరూ ఫోన్ చేసి నేను చాలా మంచి శ్రీనివాసు, నేను కూడా చాలామంది పెద్దల్ని కన్సల్ట్ చేసిన తర్వాతే, చర్చిన తర్వాతే నేను దాన్ని ప్రకటించాను. కానీ అంత ఒకే వన్ సైడెడ్గా నేను చేయలేదండి. దాని మీద 3 రోజులు చర్చ పెట్టుకుని రేపు 2వ తారీఖు తోటి మనం రాజధాని వెళ్ళిపోతుంది, భాగ్యనగరం కాదు కదా,
ఇప్పుడు ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఈ 13 జిల్లాలని పేర్లు ఉటంకిస్తూ ఎట్లా చేయాలి ఏమిటి అన్నది మనం ఆలోచించేద్దాం. చాలా మంచి ఆలోచన. గీతం అవసరం, ఇది నిజంగా కూడా ఒక స్ఫూర్తి గీతం అవసరం. అది అధికార గీతం అని మనం అడగట్లేదు. మనం మీరు కానుగ్గా ఇస్తే మీరు వాడుకుంటే ప్రభుత్వం వాళ్ళని వాళ్ళు సార్ మనకన్నా తెలియని వాళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, మనకన్నా సహృదయులు ఉంటారు, మనకన్నా పరిణితి చెందినటువంటి అంటే అటువంటి ఆలోచనలు ఏం లేవు కదా. ఒక కొత్త పాటను కానుగ్గా మన తెలుగు నవ్యాంధ్రప్రదేశ్కు నవ్య గీతాన్ని ఇవ్వాలని మీ నవ్య సంకల్పం. అవునండి, అమరావతి వేదికగా ఇవ్వాలనేది మీది. ఎప్పటికీ ఆ పాట సిద్ధం చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే మనం జూన్ 30వ తారీఖు కల్లా మనకి ఎంట్రీ లాస్ట్ డేట్ అండి మనకి రావాల్సినవి. మనం జూలై 15వ తారీఖు ఒక 5 కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ 15వ తారీఖు పాట ప్రకటిస్తాము. ఆ తర్వాత ఒక 2 నెలల పాటు ఆ పాటని స్వరపరచడము, దాన్ని స్వరబద్ధం చేయడము, ధ్వనిముద్రణ చేసి ఆ తర్వాత దాన్ని వీడియో కూడా తీసి అంత టైం 2-3 మంత్స్ పడుతుంది. అంటే ముందే ధ్వనిముద్రణ అయిపోయిన తర్వాత వారికి పట్టుకెళ్ళిస్తాము, ముఖ్యమంత్రి గారికి పట్టుకెళ్ళిస్తాము. అది ఒక సంకల్పంలో మీరు ఉన్నారు. అంతే సార్. తర్వాత మీరు ప్రారంభంలో కొంచెం చెప్పారు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే విశాఖపట్నం మా రాజధానిగా తీసుకొస్తామని చెప్పి, విశాఖపట్నమే రాజధాని, మేము అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సరే, అధికారంలో మార్పులు జరుగుతుంటాయి కాలంలో, ఓకే. కానీ కొన్ని నెలల ముందే ఏది రాజధాని అవుతుందో ఏముంటుందో ఏమీ తెలియకుండా ప్రస్తుతం అమరావతి నిన్నటిదాకా అడవిలాగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి అమరావతిలో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభలు గతంలో కంటే ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అతిథులు పిలిచి చాలా భారీగా చేస్తాం, ప్రధానమంత్రి వస్తారు, చాలా అనేక దేశాల అధ్యక్షులు కూడా వస్తారని చెప్పి చాలా గ్రాండ్గా అత్యంత ఆత్మవిశ్వాసంతో మీరు అనౌన్స్ చేశారు కొన్ని నెలల ముందే. చాలా నెలల ముందే రాజమండ్రి జనవరిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, 6 నెలలు అయింది ఆల్మోస్ట్. మీరు ఏ విశ్వాసంతో మీరు అమరావతిని ఎంచుకున్నారు? అంటే అమరావతికి ఉన్నటువంటి విస్తృతి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కమిట్మెంట్, అంకిత భావము, ప్రజలు ఇచ్చేటువంటి సహకారము. ఎంతోమంది నన్ను అడిగారు, అయ్యా దయవుంచి నెక్స్ట్ టైం మీరు కనుక చేస్తే ఇటు సైడ్ ఏమైనా ఆలోచించే ఉద్దేశం ఉందా అని. నేను యాక్చువల్గా తిరుపతిలో ఇప్పుడు 2 ఏళ్ల క్రితం తిరుపతిలో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా తిరుపతి కానీ లేకపోతే అనంతపూర్ కూడా వెళ్దామని. కానీ నాకెందుకో 6th సెన్స్ అనౌన్స్ అయ్యి విజయవాడలో అదే అమరావతి అనౌన్స్ అని ప్రకటించంటే 2వ రోజు రాత్రి, మీకు తెలుసు కదా, మీరు వచ్చారు తెలుగు మహాసభలకు 2 లక్షల మంది వచ్చారు 3 రోజులు. నైట్ అరౌండ్ 12:30కి మా కమిటీ మీరు అందరూ స్టే చేయండి అని అడిగి కూర్చోమని చెప్పాను అనమాట మా పాలనా మండలిని అందరినీ. ఇలా నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను అమరావతి, ఇది నా మనసులో ఉంది, మీ అందరి అభిప్రాయం చెప్పండి అని కమిటీని రాత్రి 12:31 కూర్చోబెడితే మంచి ఆలోచనే. మరి ఎక్కడ పెడతాము ఏంట, బోళ్ళని ఉన్నాయి అక్కడ చేయడానికి. గుంటూరు నుంచి అమరావతి విజయవాడ మధ్య ఒక ప్రధానమైనటువంటి కేంద్రంలో దాన్ని చేద్దాము. అమరావతిలో అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ అప్పటికి ఏది బాగుంటుందో చూద్దాము. నాకు తెలిసి ఏదో తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఒక మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అమరావతిలోనే చేద్దాం ఇది అని అనుకున్నాము. తప్పకుండా నా మిత్రులు కూడా చాలామంది స్థానికంగా గుంటూరులో కానివ్వండి, విజయవాడలో ఉన్నవాళ్ళు కానివ్వండి, నెల్లూరు, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నట్టు నా మిత్రులు వారందరూ కూడా గో హెడ్, వీఆర్ విత్ యూ, మీరు ముందుకెళ్ళండి శ్రీనివాస్, మేము ఉన్నాం కదా మీ వెనకాల అన్నారు. కొంతమంది అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా శ్రీనివాస్ గారు మీరు ఎప్పుడు చేసినా మంచిగా చేస్తారు కదా భాషకి, దేవాలయాలకి, మీరు ముందుకెళ్ళండి అన్నారు. ఎందువల్లంటే సార్, ఇవాళ తెల్లారు లేస్తే ఏదో ఒక రాష్ట్రంలో పాడడానికి వెళ్ళేవాడిని, రాజధాని గురించి అందరూ అడుగుతున్నారు నన్ను. అది అపహాస్యంగా అడగడం మొదలుపెట్టారు నన్ను. ఏంటి ఇంకా రాజధాని లేదంట కదా అంటే నేను ఏం చెప్తాను అంటే ఉమ్మడి రాజధాని ఉంది కదా హైదరాబాద్ అని చెప్పి ఒక ఏదో తెలియని ఒక పిచ్చి చిరునవ్వు నవ్వి మొన్నటిదాకా ఈ లోపల అమరావతి గుహల అపురూప శిల్పాలు అని చిన్నప్పటి నుంచి పాడుకున్న అమరావతి అని. పైగా మన పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం అది. పైగా ఎప్పుడు కూడా ఒక రాజధాని ఎప్పుడు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండాలా. ఇది కల్చర్, ఇది నాగరికత ఏం చెప్తుందంటే ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం అనేది చాలా అవసరం. నాగరికత కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత ఎదిగింది. ఒక పక్క కృష్ణమ్మ, కృష్ణమ్మ, ఓ పక్క దుర్గమ్మ, ఓ పక్కనేమో పానకాల స్వామి, ఓ పక్కనేమో అమరావతిలో మహేశ్వరుడు. వీరన్నీ చక్కటి ప్రాంతం పెట్టుకుని ఒక పక్క కూచిపూడి దగ్గర కల్చరల్లీ మనకి ఐకాన్ అయినటువంటి కూచిపూడి అక్కడి నుంచే, శాస్త్రీయ సంగీతం తూమువారు ఆ పక్క నుంచే, నరసింహదాస్ త్యాగరాజు వారు కూడా వెతుక్కుంటే ఆ పక్క నుంచే, ఏమంటే
నన్నయ్య ఈ మూలకెళ్తే నన్నయ్య ఆ వెనకాల ప్రకాశం జిల్లా కంభం అయింది తాగే చెప్తున్నా. వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల వాళ్ళే, ఎర్రాప్రగడ అంతా అక్కడే అందరూ అక్కడ వాళ్ళు. అంటే అసలు టోటల్గా మన యొక్క తెలుగు సాహితీ వైభవాన్ని ఎంతో గొప్పగా సేద్యం చేసినటువంటి ప్రాంతమైనటువంటి అమరావతిలో ఈ తెలుగు మహాసభలు చేయాలన్నది మేము అందరం మాట్లాడుకున్నాం గంట సేపు. తర్వాత వెంటనే 3వ రోజు నేను వెంటనే ప్రకటించడం జరిగింది. అనేక పేపర్లు కూడా ఇది రావడం జరిగింది. కాబట్టి దీనిని మొన్న మీరు చూస్తుంటారు, ఇంతవరకు తెలుగు మహాసభల చరిత్రలోనే ఎప్పుడూ జరగలేంత గొప్పగా జరిగిందన్నారు రాజమండ్రిలో. తానాలో ఉన్నటువంటి సోదరిమణులు కానీ, ఆటాలో ఉన్నటువంటి సోదరిమణులు కానీ వాళ్ళని కూడా పిలిచాము, సభలకు వచ్చారు. శ్రీనివాస్ 2 తానాలు ఆటాలు కలిపితే అంత గొప్పగా చేశారు. ఈ జనం ఏంటి, జన సందోహం ఏంటి, యూత్ ఏంటి, యూత్ తెలుగు భాష మీద, యువత ఏంటి తెలుగు భాష మీద ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేయడం ఏంటని. ఎందుకంటే మేము యువతకి ప్రాధాన్యత ఇచ్చాం. 45,000 మంది పిల్లలు తెలుగు భాష పైన కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతిరోజు ఒకరోజు సుమతి శతకం 15,000 మంది, వేమన శతకం 15,000 మంది, భాస్కర శతకం 15,000 మంది, ఇలా 1,000 మంది పిల్లలు శతకాలు చదివారు. సో చాలా గొప్పగా చేయడం జరిగింది. తోటకూర ప్రసాద్ గారు ఆయన నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ ఏమిటి ఇంత అద్భుతంగా చేశామంట, చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా అభినందించారు. మీరందరూ ప్రత్యక్ష సాక్షులే కదా. మీ కొప్పరపు కవులు కానీ, లేకపోతే తిరుపతి వెంకట కవులు కానీ, లేకపోతే ఎంతోమంది సంగీత సామ్రాజ్యాన్ని కానీ, సాహితీ వైభవానికి చెందినటువంటి తరుగుండ వెంగమాంబ, మొల్ల ఇటువంటి పూర్వీకులుని అందరినీ పిలిచి పూర్ణకుంభ అవధానాలు, కూచిపూడి, పద్యాలు, శతకాలు, నాటకాలు, సినిమాలు, చలనచిత్ర పరిశ్రమ అందరినీ పిలిచి మనం అంటే ఈ గతంలో భీమవరంలోనే వారసులను గౌరవించుకున్నారు. రాజమండ్రిలో ఇంకా కొంచెం పెద్ద స్కేల్లో చేశారు.